తెలంగాణలో మళ్లీ థియేటర్లు మూతపడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు థియేటర్లు బంద్ కానున్నాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. శుక్రవారం నుంచి 10 రోజుల పాటు షోలు వేయవద్దని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు అలాగే ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీంతో నగరాలతో పోలిస్తే పట్టణాలు అలాగే మండలాలలో ఇది మరింత దారుణంగా ఉందంటూ తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో థియేటర్స్ మూసివేతపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, తెలంగాణలో సింగిల్ థియేటర్స్ కు గడ్డు కాలం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా సినిమా థియేటర్స్ కు ప్రేక్షకులు లేక, సినిమాలు లేక థియేటర్లంతా కూడా వెలవెలబోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సింగిల్ థియేటర్ యాజమాన్యాలు 10 రోజుల పాటు థియేటర్స్ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నేను ముషిరాబాద్లోని శ్రీ సాయి రాజా డిలక్స్ థియేటర్ వద్ద ఉన్నాను. ఈ థియేటర్ ఇవాళ నుంచి 10 రోజుల పాటు ఇక్కడ సినిమాలు నిలిపివేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ముఖ్యంగా సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు కష్టాలతో ఉన్నాయి, అందువల్ల మేము మూసేస్తున్నామంటూ ఒక 3 రోజుల కింద వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో ఈ సినిమా థియేటర్లన్నీ, సింగిల్ థియేటర్లన్నీ కూడా మూతపడడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద హీరోల ఎక్కువ సినిమాలు చేయకపోవడం, నిర్మాతలు సరిగా విడుదల సినిమాలు చేయకపోవడం, ఎలక్షన్లు, ఎండలు, దానికి తోడు చిన్న సినిమాలు ఏవైనా వచ్చినా చిన్న చితక సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేయడం, దాంతోపాటు ఐపీఎల్లో ప్రస్తుతం సీజన్ నడుస్తుండడంతో ఇవన్నీ కూడా సింగిల్ థియేటర్లను గొప్ప ముంచాయని చెప్పొచ్చు. ప్రేక్షకులు మల్టీప్లెక్స్ ఉన్న కొంత ప్రేక్షకులు ఏదైనా చిన్న చితక సినిమాలు ఉంటే మల్టీప్లెక్స్కి వెళ్తున్నారు కానీ సింగిల్ థియేటర్కు రావట్లేదు. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందువల్ల తాము ఒక 10 రోజుల పాటు సింగిల్ థియేటర్లు మూసివేస్తున్నామంటూ సింగిల్ థియేటర్స్ యాజమాన్యాలు చెప్తా ఉన్నారు. కరోనా నుంచి కుదుటపడ్డాం అనుకునే లోపే థియేటర్లపై ఎలక్షన్ పిడుగుపడింది, ఐపీఎల్ పిడుగుపడింది. దాంతో తాము కోలుకోలేకపోతున్నాం. 4 షోలు ఒక రోజు సినిమా నడపాలంటే దాదాపు 18,000 ఖర్చు ఒక థియేటర్కి వస్తుంది. అయితే తమకు అందులో దాదాపు 10% కూడా రావట్లేదు తాము ఖర్చు చేసిన దాంట్లో అంటూ సింగిల్ థియేటర్ యాజమాన్యాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న థియేటరు రాష్ట్రంలో దాదాపు ప్రధానంగా పట్టణాల్లో ఎక్కువగా చిన్న థియేటర్స్ ఉంటాయి. ఈ సింగిల్ చిన్న థియేటర్లన్నీ కూడా నేటి నుంచి మూగబోతున్నాయి. సింగిల్ స్క్రీన్ కు వెళ్లేవారు రోజు రోజు తగ్గిపోతా ఉన్నారు. రీ రిలీజ్ సినిమాలు మాత్రమే సింగిల్ థియేటర్లు దిక్కైన పరిస్థితి ఈ మధ్యకాలంలో గత కొన్నాళ్ళుగా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. పాత సినిమాలను తిరిగి రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ రీ రిలీజ్ సినిమాలన్నీ కూడా ఈ సింగిల్ థియేటర్లలోనే ఎక్కువగా రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మామూలుగా ఎప్పుడు కూడా సమ్మర్ పరీక్షలు, ఏప్రిల్ నెలలో పరీక్షలు ముగిసిన వెంటనే పెద్ద హీరోల సినిమాలు గత కొన్నేళ్లుగా ఎప్పుడు వస్తుండేది. కరోనా కంటే ముందు సమ్మర్ వచ్చిందంటే పెద్ద హీరోలు కనీసం 4 నుంచి 5 సినిమాలు రిలీజ్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఐపీఎల్ ఎఫెక్టు, దానికి తోడు ఈసారి ఎన్నికల ఎఫెక్ట్ ఉండడంతో, ఎన్నికలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉండడంతో ఈసారి సినిమాలు అనేవి ఏవి కూడా రిలీజ్ చేయని పరిస్థితి అయితే మన రాష్ట్రంలో నెలకొంది. దాంతో ప్రేక్షకులు రావడం కరువైన పరిస్థితి. దాంతో డబ్బింగ్ సినిమాలకే సింగిల్ థియేటర్లు పరిమితమైన పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చిన్న చితక సినిమాలు, డబ్బింగ్ మూవీస్ వస్తున్నప్పటికీ వాటిని కూడా సింగిల్ థియేటర్లో పెద్దగా చూడడానికి ఇష్టపడకపోవడంతో మల్టీప్లెక్స్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో టిట్టిల్లు, ఫ్యామిలీ స్టార్ లాంటి 1-2 సినిమాలు వచ్చినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు ఎక్కువ రోజులు. దానివల్ల కూడా తమకు ఒరిగింది ఏం లేదంటూ చెప్తా ఉన్నారు. నిర్మాతలు పెద్ద సినిమాలు విడుదల చేయడానికి ఆసక్తి చూపకపోవడం కూడా ప్రధానంగా ఈ థియేటర్ల మూసివేతకు ఒక కారణం అని చెప్పేసి థియేటర్ యాజమాన్యాలు చెప్తా ఉన్నారు. ఇవాళ నుంచి 10 రోజుల పాటు ఈ మూసేస్తున్నారు. ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది చెప్పలేదు కానీ 10 రోజులు మాత్రం కంపల్సరీ పడుతుందని చెప్పేసి థియేటర్ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు నిర్మాతలు ఈ
థియేటర్ల మూసివేతను వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే నిర్మాతలు తమకు సమాచారం లేకుండా థియేటర్లు ఎలా మూసివేస్తారంటూ కూడా నిర్మాతలు ఇప్పటికే ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు. తాము వ్యతిరేకిస్తున్నాం, థియేటర్లు కంపల్సరీ తెరవాల్సిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు థియేటర్ యాజమాన్యాలు అయితే ఇవాళ నుంచి నేటి నుంచి 10 రోజుల పాటు ఈ థియేటర్లన్నీ కూడా మూసివేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం థియేటర్ వద్ద పెద్దగా మూసివేస్తారన్న సమాచారంతో పెద్దగా జనాలు కూడా థియేటర్ దగ్గర అయితే ఎవరు కనపడట్లేదు. మరి చూడాలి, 11 గంటల షో ఇక్కడ ప్రారంభం కాబోతా ఉంది. అప్పటికి ఏమైనా జనాలు వచ్చి వెళ్తారా లేదన్నది తెలుస్తా ఉంది. ప్రతీష. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు. హలో అండి. 2 వారాల పాటు ఈ సింగిల్ థియేటర్స్ను మూసివేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే నష్టాల కారణంగానే మూసివేస్తున్నట్లు అనుకోవచ్చు అంటారా? ప్రసన్న కుమార్ గారు, హలో అండి, మాట్లాడండి. హలో, అది ప్రసన్న కుమార్ గారు చెప్పండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకి డిజిటల్ క్యూబ్ యూఎఫ్ఓ వాటికి డబ్బులు కట్టడం ప్రాబ్లం ఉందని 1 month బ్యాక్ గుంటూరు సి క్లాస్ థియేటర్లను బంద్ చేశారమ్మా. అంటే బేసికల్లీ ఏంటంటే అసలు కలెక్షన్స్ లేకపోయేటప్పటికి ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా ఓనర్స్ ఇదివరకు ఏంటంటే చాలా థియేటర్స్ ఇప్పుడు ఆఫ్టర్ డీజే టిల్లు తర్వాత చూసుకుంటే నో షోస్ అని కంటిన్యూ పెడతా ఉన్నారమ్మా. ఇప్పుడు మాత్రం అసలు ఒక ప్రాపర్ గా ఫిలిం లేదు, ప్రాపర్ గా ఆడియన్స్ రావట్లేదు ఈ పరిస్థితిలో. అందుకని ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ థియేటర్లు మూసుకుంటున్నారమ్మా. యాజ్ ఇట్ ఈస్ ఏది షోలు పడకపోవటం, పబ్లిక్ లేకపోవటం మూలంగా. అంతేగాని ఒక బంద్ ఎఫెక్ట్, బంద్ మూడ్ అనేది లేదమ్మా. ఇది లాస్ట్ 2 months నుంచి కూడా ఆంధ్రాలో జరుగుతుంది, రాయలసీమలో జరుగుతుంది. కూడా సమ్ పార్ట్స్ థియేటర్స్ అనేది నో షోలు లేకపోవటం అనేది 95% నో షోలు జరుగుతున్నాయమ్మా. సో బంద్ అనే దగ్గర కాల్ఫర్ చేసి బంద్ అనే యాంగిల్ అయితే స్టిల్ ఇప్పటికీ బంద్ అనేది లేదు, నడుస్తున్నాయి మా థియేటర్లో. కలెక్షన్స్ ఉండి బాగుంటేనేమో నడుస్తున్నాయి, బంద్ అనేది లేదు. యాజ్ ఇట్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఎవరు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. వాళ్ళు ఇండివిజువల్ గా ఓనర్స్ కలెక్షన్ ఉన్నప్పుడు ఆడతారు, కలెక్షన్ లేనప్పుడు క్లోజ్ చేస్తారమ్మా. అలాగే ఉంది కానీ ఒక బంద్ కాలనే మూడ్ అయితే లేదమ్మా. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి.